కర్నూలులోని బి క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో పాటు పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా 475 కళాశాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 148,149 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, ఈ పథకానికి ప్రస్తుతం 28 కోట్ల వ్యయం అవుతుందన్నారు. సంవత్సరానికి ఈ పథకానికి 86 కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, కర్నూలు రిపోర్టర్ ఏవి రమణయ్యలు మాట్లాడారు. సాధించినటువంటి విజయాలు, తరుణ్ అనేటువంటి విద్యార్థి, అందరూ కూడా రెగ్యులర్ మెంబర్స్, ఒకరు మాత్రమే సివిక్స్ సంబంధించినటువంటి లెక్చరర్, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, మ్యాథ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు. సో బి క్యాంప్ జూనియర్ కాలేజ్ గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్. మా కాలేజ్లో 24-25 శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుతి ప్రదముషితంగం రక్త పదం భుజం భవయమి భక్తి ముక్తి ప్రదం భూషితంగం. మొదటి రోజు నుండే జిల్లా అభివృద్ధికి కృషి చేయడం ప్రారంభించారు. ఆయన నాకే చాలా సంతోషకరం. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది ఇంతవరకు గవర్నమెంట్ స్కూల్స్లో 10th క్లాస్ వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఈ రోజు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 475 గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో 1,48,149 మంది స్టూడెంట్స్కి ఈ క్వార్టర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు 28 కోట్ల వ్యయంతో, అలాగే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి దాదాపు 1,63,750 మంది విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదువుకుంటున్నారో అటువంటి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మరి 86 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గౌరవ ఐటీ, హెచ్ఆర్, అలాగే స్కిల్ డెవలప్మెంట్, దీంతో అలాగే ఈ 20 lakh జాబ్స్ క్రియేషన్కి టాస్క్ ఫోర్స్కు చైర్పర్సన్ గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క హెచ్ఆర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం అనేది మనం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్కి, అంటే ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ పిల్లలు ఏంటంటే దిస్ ఇస్ ద ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో మంచి పౌష్టికాహారం అనేది పిల్లలకు అందరికీ అందడం ద్వారా వాళ్ళ మేధోశక్తి పెరగడమే కాకుండా అది దాన్ని వాళ్ళు ప్రొడక్టివ్గా మరి బాడీ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని మన నూతన సంవత్సరంలో మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం.